హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ లోని వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు వీడియో. ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ ఎఫ్ అండ్ జీ ఆర్ టూ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ defined by f of x equals to 2x minus 1 and g of x equals to x square, then find అని చెప్పి ఒక మనకి 6 క్వశ్చన్స్ ఇచ్చారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన ఫంక్షన్స్ రాసుకుందాము. సో గివెన్ f of x ఏమి ఇచ్చారు, 2x minus 1 అండ్ g of x ఏమి ఇచ్చారండి, x square. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 3f minus 2g of x, 3f minus 2g of x. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 3 into f of x తర్వాత ఏముంది మైనస్ 2g of x అంటే 2 into g of x గా మనం రాసుకోవచ్చు. సో 3 into f of x అంటే ఏమి ఇచ్చారండి, 2x minus 1. సో f of x ప్లస్ లో 2x minus 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో 3 into 2x minus 1 minus 2 into g of x అంటే ఏంటి, x square. సో x square యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 3 2 6x minus 3 into 1 3 minus 2x square. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఈ విధంగా రాసి విడిచిపెట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, fg of x. సెకండ్ వన్ ఏమి ఇచ్చారు, fg of x. దీన్ని మనం f of x into g of x గా రాసుకోవచ్చు. f of x అంటే ఏంటి, 2x minus 1. f of x అంటే 2x minus 1. మరి g of x అంటే ఏంటి, x square. సో ఇప్పుడు ఈ రెండు మల్టిపుల్ చేయండి. 2x into x square 2x cube minus 1 into x square minus x square. ఇది సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి, f by g of x. ఈ f by g of x ని ఎలా రాసుకోవచ్చు అంటే f of x by g of x గా రాసుకోవచ్చు. మరి f of x అంటే ఏంటి, 2x minus 1. g of x అంటే x square. తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2x minus 1 by x square. ఎప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూ నాట్ ఈక్వల్స్ టు 0 కాబట్టి x square ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అని చెప్పి రాస్తారు. ఇది అందరికీ అర్థమైందండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ f plus g plus 2 of x. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే f of x plus g of x plus 2 of x అని రాయకూడదండి. ఎందుకంటే f g అనేది ఫంక్షన్ కానీ 2 అనేది ఏంటి, కాన్స్టెంట్. సో f g ఫంక్షన్ కాబట్టి f of x plus g of x గా రాసుకున్నాము. 2 of x అంటే మీనింగ్లెస్. 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి డైరెక్ట్గా బయటికి ఏమొస్తుందంటే 2a వస్తుంది. సో ఇలా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు f of x ప్లస్ లో 2x minus 1 సబ్స్టిట్యూట్ చేద్దాము. ప్లస్ g of x ప్లస్ లో x స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ప్లస్ ఇంకేముంది 2. సో దీన్ని ఒక ఆర్డర్లో రాసుకుంటున్నాను నేను. ఫస్ట్ x స్క్వేర్ రాస్తున్నాను, x స్క్వేర్ తర్వాత ప్లస్ 2x మైనస్ 1 ప్లస్ 2 ఏమవుతుంది, ప్లస్ 1 అవుతుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఫార్ములాలో ఉంది. ఏంటంటే x స్క్వేర్ ప్లస్ 2xని 2x ఇంటూ 1 గా రాసుకోవచ్చు, 1ని 1 స్క్వేర్ గా రాసుకోవచ్చు. సో అలా రాసుకుంటే ఇది a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫార్మేట్లో ఉంటుంది. అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్. సో a ప్లస్లో x ఉంటుంది, b ప్లస్లో 1 ఉంటుంది. కాబట్టి టోటల్గా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x ప్లస్ 1 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 2 into f of x. 2 into f of x అంటే ఏంటండి, 2x minus 1. సో ఇక్కడ 2x minus 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఇప్పుడు 2తో మల్టిపుల్ చేయండి. 2 into 2x 4x minus 2 into 1 2. సో 4x minus 2. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 2 plus f of x. 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటండి,
2x minus 1. సో ఇక్కడ 2x minus 1 సబ్స్టిట్యూట్ చేస్తుంటే 2x యాజ్ ఇట్ ఈస్గా రాస్తారు, 2 minus 1 ఏమవుతుంది ప్లస్ 1. సో 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి 2x ప్లస్ 1. చాలా చాలా సింపుల్. రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో ఉన్న ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ లేవండి, 6 ఉన్నాయి. ఈ 6లో డెఫినెట్గా మనకి ఒకటి వస్తుంది. సో చాలా ఈజీగా ఉంటాయి, మీరు కొంచెం ప్రిపేర్ అయితే ఈజీగా మీకు ఒక 8 మార్క్స్ అనేది మీ చేతుల్లో ఉన్నట్టే. సెకండ్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు మోడ్ ఎక్స్ అని ఇచ్చి దెన్ ఫైండ్ అని చెప్పి ఒక 6 క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఫంక్షన్స్ రాసుకుందాం మనం. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు మోడ్ ఎక్స్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి ఎఫ్ ప్లస్ జీ అంటే దాని మీనింగ్ ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అని తీసుకోవాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఎలా తీసుకుంటున్నాం మనం ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ గా తీసుకుంటున్నాం. సో దీన్ని ఎలా రాయొచ్చు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ గా రాయొచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ గా రాస్తున్నాం. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే మోడ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ అంటే మోడ్ ఎక్స్. ఇలా మళ్ళీ లీడ్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ ఇచ్చింది మోడ్ ఎక్స్ అని, అంటే మాడ్యులస్ ఎక్స్. మాడ్యులస్ ఎక్స్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్, ప్లస్ ఎక్స్ అవ్వచ్చు లేదా మైనస్ ఎక్స్ అవ్వచ్చు. సో ఇచ్చిన ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ బట్టి ఈ ఏదైతే ఇక్కడ టర్మ్ ఉందో ఈ టర్మ్ అని చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఈ 2 సిచ్యువేషన్స్ కూడా మనం తీసుకోవాలి. ఇక్కడ ఆన్సర్ ఈక్వల్ టు ఇక్కడ మనం 2 సిచ్యువేషన్స్ రాసుకుంటామండి. ఒకటి ఏంటంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు, ఇంకోటి ఎక్స్ లెస్ దాన్ 0 అయినప్పుడు. ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు మోడ్ ఎక్స్ ఏమవుతుందండి ప్లస్ ఎక్స్ అవుతుంది, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ తీసుకోవాలి. మరి ఎక్స్ లెస్ దాన్ 0 అయినప్పుడు ఏమవుతుంది మోడ్ ఎక్స్ అనేది మైనస్ ఎక్స్ అవుతుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ మోడ్ ఎక్స్ ప్లస్లో మైనస్ ఎక్స్ తీసుకోవాలి. ఇది ఈ ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. సెకండ్ వన్ చూడండి ఏమి ఇచ్చారంటే ఎఫ్ మైనస్ జీ అన్నారు. దీన్ని మనం ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్గా తీసుకుంటున్నాం. ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి ఇచ్చారండి ఎక్స్ స్క్వేర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే మోడ్ ఎక్స్. ఎప్పుడైతే మోడ్ ఎక్స్ ఇచ్చారో మనకి మళ్ళీ ఇక్కడ 2 కేసెస్ కింద తీసుకోవాలి. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయింది. ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ మోడ్ ఎక్స్ ప్లస్లో ఎక్స్ తీసుకుంటారు. అది ఎక్స్ లెస్ దెన్ 0 అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ మోడ్ ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ తీసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది ప్లస్ ఎక్స్ అవుతుంది. ఇది సెకండ్ క్వశ్చన్ అండి. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ వన్ ఏమి ఇచ్చారు ఇక్కడ ఎఫ్ ఇంటూ జీ అంటే ఎఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చారండి. ఎఫ్ జీ ఆఫ్ ఎక్స్ మనం ఎలా రాసుకోవచ్చు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్గా రాసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చారండి. జీ ఆఫ్ ఎక్స్ అంటే మోడ్ ఎక్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి 2 ఆన్సర్స్ వస్తాయి. ఏంటంటే మోడ్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది. మోడ్ ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు ఎక్స్ అనేది లెస్ దెన్ 0 అయినప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది. సో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో ఎప్పుడైతే ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ అయ్యిందో మోడ్ ఎక్స్ ఏమవుతుంది మనకి ప్లస్ ఎక్స్ అవుతుంది, అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ అవుతుంది. అదే ఎక్స్ లెస్ దెన్ 0 అయింది అనుకోండి, అప్పుడు ఎక్స్ ప్లస్లో ఏం తీసుకోవాలి మనం మైనస్ ఎక్స్ తీసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఎక్స్ ఏమవుతుంది మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. సో మైనస్ ఎక్స్ క్యూబ్, ఎక్స్ లెస్ దెన్ 0 అయితే మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. క్వశ్చన్ నెంబర్ 4 ఏమి ఇచ్చారు ఇక్కడ 2f అంటే 2f ఆఫ్ ఎక్స్ అండి. 2f ఆఫ్ ఎక్స్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్. సో దీని ఆన్సర్ ఓన్లీ 2x స్క్వేర్. ఇది 4th క్వశ్చన్. నెక్స్ట్ 5th వన్ చూడండి. 5th వన్ ఏమి ఇచ్చారంటే ఎఫ్ ప్లస్ 3 ఆఫ్ ఎక్స్. ఎఫ్ ప్లస్ 3 ఆఫ్ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్రెడీ ప్రీవియస్ సమ్లో చెప్పాను 3 ఆఫ్ ఎక్స్ అని రాయకూడదు, కాన్స్టెంట్ వస్తే బయట కూడా కాన్స్టెంట్ రాయాలి. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా 3 అని చెప్పి రాసేస్తారు. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి ఇచ్చారండి ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3. ఇది 5th క్వశ్చన్. 6th క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి ఇక్కడ ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ని మనం ఎలా రాసుకోవచ్చు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్గా రాసుకోవచ్చు. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్, మరి జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి మోడ్ ఎక్స్. ఇచ్చిన వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసాము. కాకపోతే ఇక్కడ మోడ్ ఎక్స్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా మనం 2 కేసెస్ కింద తీసుకోవాలి.
సో ఫస్ట్ వన్ ఏంటంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయితే మాడ్ ఎక్స్ ప్లస్లో ఏం తీసుకుంటామండి మనం ప్లస్ ఎక్స్ తీసుకుంటాము. సో ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్. అదే ఎక్స్ లెస్ దెన్ 0 అయింది అనుకోండి, ఎక్స్ స్క్వేర్ బై మాడ్ ఎక్స్ ప్లస్లో ఏం తీసుకోవాలి మనం మైనస్ ఎక్స్ తీసుకోవాలి. అయితే ఇక్కడ ఒక ఎక్స్ ఒక స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే, ఇక్కడ కూడా ఒక ఎక్స్ ఒక స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకు ఆన్సర్ ఏం మిగులుతుందంటే ఎక్స్ ఒకటే మిగులుతుంది. ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు. మరి ఇక్కడ ఏం మిగులుతుందంటే మైనస్ ఎక్స్ ఎప్పుడు ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు. సో ఇది 6th క్వశ్చన్ యొక్క ఆన్సర్. చూసారు కదా, ఎప్పుడైనా మనకి మోడ్ ఎక్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా మనం 2 కేసెస్ కింద రాయాలి. అంతేకాని ఇలా రాసి విడిచిపెట్టేస్తున్నా మనకి ఆన్సర్ అనేది కరెక్ట్ కానట్టే. సో మార్క్స్ అనేవి పోతాయి. చూసారు కదండి ఈ వీడియోలో ఉన్న ఈ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు అర్థమై అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.